భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయని, దేశమంతంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని రీజన్లలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది 105% వర్ష శాతానికి ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లు ఉండగా ఈసారి 105% అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈసారి ఎల్ నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు తెలిపింది. ఓవైపు ఎండలు దంచుకొడుతుంటే మరోవైపు అక్కడక్కడ వానలు పడుతుండడం వేసవి తాపంలో జనాలకు ఉపశమనం కలిగిస్తోంది. ఈ క్రమంలో రానున్న 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మరోసారి చల్లని కబురైతే చెప్పింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, నాగర్ కర్నూల్, కొమరంభీం జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, సత్యసాయి, ఏలూరు, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా తీర ప్రాంతాల్లో అధిక ఆటుపోట్లు ఉండవచ్చని, మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.